సాగట్లేదు. కానీ ఈ రోజున మానవుడు దేవుని మాట కూడా తప్పిపోతున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయంలో ఆయన మాట వింటే ఎన్ని దీవెనలో ఇక్కడ రాశాడు. ఆయన మాట వినకపోతే కూడా ఎన్ని శాపాలు వస్తాయో కూడా రాశాడు. మాట వింటేనే దీవెన కాదు, వినకపోతే కూడా శాపం. ఇక్కడ రాయబడిన మాటలన్నీ నువ్వు పొలంలో దీవించబడతావు, నువ్వు బయటికి వెళ్ళినప్పుడు దీవించబడతావు, నీ పంట పొలంలో దీవించబడతాయి, నీ వ్యాపారం దీవించబడుతుంది, ఏమని నీ గర్భఫలం దీవించబడుతుంది, నీ భూఫలం దీవించబడుతుంది. ఇలా దీవెన వచనాలన్నీ కూడా రౌండప్ చేసుకుంటారు, ప్రతిరోజు చదువుతారు. మంచిదే, కానీ యెహోవా మాట వింటే కదా నీకు ఆ దీవెన వచ్చేది. దీవెన మాట చదువుతున్నాం, కానీ ఎంతవరకు మనం యెహోవా మాట వినగలుగుతున్నాం? దేవుని శక్తి కలిగిన మాట ప్రతి ఆదివారం మనం పాటిస్తున్నామా? ఎంతవరకు ఆయన మాటను మనం వినగలుగుతున్నాం? మన మాట వినకపోతే కూడా శాపం వస్తుంది, తెగులు వస్తుంది, భయంకరమైనటువంటి కరువులు వస్తాయి అని కూడా వాక్యం రాయబడింది కదా. మరి దాన్ని ఎవరు పాటిస్తారు? చదువుదాం మొదటి నుంచి 28వ వచనం, 28వ అధ్యాయం మొదటి వచనం నుంచి. చూడండి, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినిన యెడల, మొదటిగా యెహోవా మాట శ్రద్ధగా వినాలి. రెండోది రాయబడింది, ఆయన ఆజ్ఞలన్నీ అనుసరించి నడుచుకొనిన యెడల. నడుచుకుంటే నడుచుకోండి, మీకు ఇష్టమైతే చేయండి, లేకపోతే వదిలేసేయండి అని రాయబడింది. చెప్పండి, చూడండి ఏం రాయబడింది బైబిల్లో? ఆయన ఆజ్ఞలన్నీ కూడా అనుసరించి నడుచుకోవాలి. నడుచుకుంటే నడవండి, లేకపోతే వదిలేయడానికి బైబిల్ ఎప్పుడు చెప్పదు. ఖచ్చితంగా నడవాలని వాక్యం రాయబడింది. అంటే యెహోవా మాట ఎప్పుడు కూడా మనం శ్రద్ధతో వినాలి. ఏదో వాక్యం వింటున్నామని చెప్పి ఈ చెవితో విడిచిపెట్టి ఈ చెవితో వదిలిపెట్టి వెళ్ళిపోవడం కాదు. ఇవేం రాజకీయ మాటలు కాదు, లేకపోతే సినిమా యాక్టర్ మాటలు కాదు, నిన్ను నమ్మించి బొత్త పట్టించే మాటలు కాదు. నీ బ్రతుకు జీవితాన్ని మార్చగలిగిన యెహోవా జీవము కలిగిన మాట. ఈ మాట విన్నవాడే బాగుపడతాడు, ఈ మాట విన్నవాడే బ్రతుకును మార్చుకుంటాడు, ఈ మాట విన్నవాడే ఆశీర్వదించబడతాడు. మాట వినవానికి తెగులు, శాపము వెంటాడుతుంది. యెహోవా మాట శ్రద్ధగా మొదటలో వినాలి.